ఏ దేశానికైనా సరిహద్దు దేశాలతోనే ఎక్కువగా వివాదాలుంటాయి. మనకు మొత్తం 7 దేశాలతో సరిహద్దు కలదు. అవి పాకిస్తాన్, చైనా, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్. ఇందులో మనకు సరిహద్దు వివాదాలు అన్నింటికన్నా ఎక్కువగా చైనా మరియు పాకిస్తాన్తో ఉన్నాయి. అయితే ఇటీవల సంవత్సరాలలో చైనా మరియు భారతదేశం మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. చైనా మన భారతదేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ని తమ భూభాగం అంటూ ఎప్పటి నుంచో వాదిస్తుంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని భూభాగాలకు తమ భాషలో పేర్లను పెట్టుకొని మ్యాప్లను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అసలు చైనాకి మనకున్న వివాదం ఏంటి, చైనా ఏమని వాదిస్తుంది, దానికి ఇండియా ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూద్దాం. చైనా భూభాగంలో 4వ స్థానంలో, జనాభాలో 2వ స్థానంలో, ఎకానమీలో 3వ స్థానంలో ఉంది. చైనా మొత్తం 14 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. చైనా తన సరిహద్దుల చుట్టూ ఉన్న అనేక దేశాలతో భూ వివాదాలను కలిగి ఉంది. భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, మంగోలియా, తైవాన్, మలేషియా, వియత్నాం, జపాన్, బ్రూనాయ్ ఇవన్నీ కూడా చైనాతో భూ వివాదాలు ఉన్న ప్రధానమైన దేశాలు. ఇవే కాకుండా చైనా సముద్ర జలాలపై కూడా ఆధిపత్యం కోసం అనేక వివాదాలు క్రియేట్ చేస్తుంది. ఉదాహరణ, దక్షిణ చైనా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. ఇక్కడ ప్రభుత్వమే అన్ని కర్మాగారాలకి యజమాని. చైనా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ $18.6 ట్రిలియన్ ఉంది. చైనా మిలిటరీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మిలిటరీ. చైనా చవక వస్తువులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. చైనా గుండు పిన్ను నుండి గన్స్ దాకా, అగ్గిపెట్టె నుండి అణుబాంబు దాకా ఏదైనా ఎగుమతి చేసే అంత సమర్థతను సంపాదించుకుంది. చైనా మార్కెట్ ప్రపంచమంతా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ $18.6 ట్రిలియన్ ఉంది. చైనా రాజకీయ వ్యవస్థ కమ్యూనిజం కాబట్టి దేశంలో అన్ని వస్తువులపైన ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండడం వల్ల సమర్థవంతంగా ఉండి అధిక ప్రొడక్టివిటీ చైనా పొందుతుంది. అరుణాచల్ ప్రదేశ్ని ద ల్యాండ్ ఆఫ్ డాన్ లైట్ మౌంటైన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఒక కొండ రాష్ట్రం. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశే పెద్ద రాష్ట్రం. ఇది భూటాన్, మయన్మార్ మరియు చైనా సరిహద్దులతో కూడుకున్నటువంటి రాష్ట్రం. ఇది భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సరిహద్దు రాష్ట్రం. భౌగోళికంగా అరుణాచల్ ప్రదేశ్ సతత హరిత అడవులు, పచ్చిక భూములు, మంచుతో కప్పబడిన పర్వతాలతో జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉంది. బ్రహ్మపుత్ర, లోహిత్ సహా అనేక నదులతో, హిమాలయాలతో రిచ్గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 1987లో రాష్ట్రంగా మారింది. అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలో భాగంగా ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ 26 ప్రధాన గిరిజన తెగలు, అనేక ఉపతెగలతో కూడిన గిరిజన రాష్ట్రం. ఇక్కడ ప్రతి తెగకి ప్రత్యేకమైన భాష, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. నృత్య రూపాలు, సంగీతం, జానపద కథలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. వీరి ప్రధాన మతం హిందూ, తర్వాత బౌద్ధం, క్రైస్తవం. ఇవి కాక స్వదేశీ విశ్వాసాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చైనా ఇండియా వివాదం ఏంటో ఒకసారి చూద్దాం. భారతదేశ అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చెందిన భూమి తమదని చైనా వాదిస్తుంది. ఇదే ఇప్పుడు ప్రధానమైన వివాదం. చైనా అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్లో భాగంగా పేర్కొంటూ గత చైనా సామ్రాజ్యాలు ఉపయోగించినటువంటి పురాతన సాంప్రదాయ సరిహద్దులను చూపిస్తుంది. ఒకప్పటి క్వింగ్ రాజవంశీయుల పటాలను ఆధారాలుగా చూపిస్తూ ఆ పటాలలో ఉన్న సరిహద్దుల ప్రకారం భూమి తమదని చైనా వాదిస్తుంది. చైనా అరుణాచల్ ప్రదేశ్ని జాంగ్నాన్ అని పిలుస్తుంది. అంటే దక్షిణ టిబెట్ అని అర్థం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్పై చైనా వాదనను అర్థం చేసుకోవడానికి మెక్మోహన్ లైన్ మరియు సిమ్లా కన్వెన్షన్ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సిమ్లా కన్వెన్షన్ అనేది ఒక త్రిపక్ష ఒప్పందం.
బ్రిటిష్ ఇండియా, టిబెట్, చైనాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం బ్రిటిష్ ఇండియా, చైనా యొక్క అనుబంధ రాష్ట్రమైన టిబెట్ల మధ్య సరిహద్దును మార్చడానికి జరిగినటువంటి సమావేశం. ఈ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు చైనా తమ భూభాగాలుగా చూపిస్తున్న భూభాగాలు ఇండియాలో భాగం అయ్యాయి. అంటే సిమ్లా కన్వెన్షనే ఇప్పుడున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్కి ఆధారం. చైనా సిమ్లా కన్వెన్షన్కి తమ ప్రతినిధిని పంపింది, కానీ తర్వాత ఒప్పందాన్ని ఆమోదించడానికి నిరాకరిస్తుంది. అయితే చైనా లేపుతున్నటువంటి ప్రధానమైన అభ్యంతరాలు గనక చూసినట్టయితే, సిమ్లా ఒప్పందంలో మార్పిడి జరిగినటువంటి భూభాగంపై అప్పుడు సంతకం చేసినటువంటి టిబెట్కి అసలు ఆ భూభాగాన్ని అప్పగించే అధికారమే లేదని ఇప్పుడు చైనా వాదించడం జరుగుతుంది. అదేవిధంగా సిమ్లా ఒప్పందాన్ని బ్రిటిష్ ఇండియా విధించిన అసమాన ఒప్పందంగా చైనా భావిస్తుంది. సిమ్లా ఒప్పందాన్ని ఆధారంగా చేసుకునే బ్రిటిష్ దౌత్యవేత్త అయినటువంటి హెన్రీ మెక్ మోహన్ బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ల మధ్య కొత్త సరిహద్దును ప్రతిపాదించారు. ఇప్పుడు దీనిని మెక్మోహన్ లైన్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రేఖ ఈ ప్రాంతంపై బ్రిటిష్ నియంత్రణను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ కలిగి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మెక్మోహన్ రేఖ ద్వారానే ఇండియాలోకి చేర్చడం జరిగింది. అయితే చైనా మాత్రం సిమ్లా ఒప్పందమే చెల్లనిదిగా ప్రకటిస్తుంది. సిమ్లా కన్వెన్షన్ను చైనా గుర్తించనందున ఇది మెక్మోహన్ లైన్ను చట్టవిరుద్ధంగా భావిస్తుంది. దీనికి క్వింగ్ వంశస్థుల పటాలను చారిత్రక ఆధారంగా చూపించుకుంటుంది. క్వింగ్ వంశస్థుల పటాలను చారిత్రక ఆధారంగా చూపిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని భూమిని తమ భూభాగంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సిమ్లా కన్వెన్షన్ ఆధారంగా గీసినటువంటి మెక్మోహన్ రేఖను అధికారిక సరిహద్దుగా నిర్వహిస్తుండగా వాటిని చట్టబద్ధమైనవిగా అంగీకరించడానికి చైనా నిరాకరిస్తుంది. ఇదే సరిహద్దు వద్ద జరిగే వివాదాలకు ఆజ్యం పోస్తుంది. అంటే భారతదేశ వాదన పూర్తిగా 1914లో జరిగినటువంటి సిమ్లా కన్వెన్షన్ పైనే ఆధారపడి ఉంది. సిమ్లా కన్వెన్షనే అసలు వ్యాలిడ్ కాదు అని చైనా వాదించడం జరుగుతుంది. స్వతంత్రం తర్వాత బ్రిటిష్ రాజు యొక్క హక్కులు మరియు బాధ్యతలను భారతదేశం వారసత్వంగా పొందినందున వారు మెక్మోహన్ లైన్ చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నారని భావిస్తారు. అదేవిధంగా సిమ్లా కన్వెన్షన్ సమయంలో టిబెట్ వాస్తవంగా స్వతంత్ర దేశంగా ఉందని, సరిహద్దు ఒప్పందాలు కుదుర్చుకునే హక్కు ఉందని భారతదేశం వాదిస్తుంది. ఇప్పుడు చైనా వాదిస్తున్నటువంటి టిబెట్ 1914 సిమ్లా ఒప్పందం నాటికి స్వతంత్ర దేశం కాదు, మా భూభాగంలో భాగం కాబట్టి టిబెట్ చేసుకునే ఒప్పందాలు చెల్లవు అని చైనా వాదిస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి అసలు 1914 నాటికి అసలు టిబెట్ స్వతంత్ర దేశం కాదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. సిమ్లా ఒప్పందం జరిగే నాటికి టిబెట్ స్వతంత్ర దేశం కాబట్టే సిమ్లా ఒప్పందంలో బ్రిటిష్ ఇండియా మరియు చైనాతో పాటు పాల్గొంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సిమ్లా సమావేశంలో టిబెట్ ప్రతినిధులు టిబెట్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు మరియు స్వతంత్రంగా వ్యవహరించారు అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైన వాదన. 1914 వరకు టిబెట్ తన అంతర్గత వ్యవహారాలను మరియు సైన్యాన్ని తనే నిర్వహించుకునేది కాబట్టి టిబెట్ స్వతంత్ర దేశం అని భారతదేశం వాదిస్తుంది. సిమ్లా కన్వెన్షన్లో పాల్గొనడం ద్వారా, మెక్మోహన్ లైన్పై చర్చలు జరపడం ద్వారా టిబెట్ స్వతంత్రంగానే వ్యవహరించిందని భారతదేశం యొక్క వాదన. స్వతంత్ర దేశం కాబట్టే చర్చల్లో పాల్గొంది. అదే కాకుండా టిబెట్ ఇతర దేశాలలో తన సొంత దౌత్య ప్రతినిధులను ఆ రోజుల్లో నియమించింది అనేది భారత వాదన. అందుకే టిబెట్ని స్వతంత్ర దేశంగా భావిస్తూ టిబెట్ చేసుకునే ఒప్పందాలు చెల్లుతాయి కాబట్టి సిమ్లా ఒప్పందం, అందులో వచ్చినటువంటి అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలు అన్నీ కూడా భారతదేశానికే చెందుతాయి అనేది భారతదేశ ప్రధానమైన వాదన. ఈ సరిహద్దు వివాదం పరిష్కారం కానందున సరిహద్దుల్లో సైనిక వైరుధ్యాలు మరియు వివాదాలకు దారితీస్తున్నాయి. పెట్రోలింగ్ దళాల మధ్య చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వీటి ఫలితంగా రెండు వైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. చైనాకి మరియు భారతదేశానికి మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ అనే రెండు ప్రాంతాలు రెండు దేశాలు తమవే అని వాదిస్తున్నాయి.
రెండు దేశాలు ప్రపంచంలోని తమ ప్రభావం చూపించడానికి పోటీ పడుతున్నాయి. పోటీ ప్రపంచ వేదికపై ఉద్రిక్తతలకు దారితీస్తుంది. భారతదేశం చైనాతో వాణిజ్య లోటును కలిగి ఉంది. సో ఆర్థికంగా చైనాను ప్రభావితం చేయడానికి చైనా పెట్టుబడులు పెట్టినటువంటి అనేక కంపెనీలను మరియు అనేక వస్తువులను భారతీయ మార్కెట్లో పరిమితం చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తుంది. రెండు దేశాలు పంచుకునే నీటి వనరుల్లో కూడా చైనా నదులపైన కట్టే ఆనకట్టల వల్ల భారతదేశ నీటి భద్రతకు ఆందోళన కలుగజేస్తుంది. అంతర్జాతీయ సంస్థలు, అమెరికా వంటి అగ్రదేశాలు అరుణాచల్ ప్రదేశ్ను భారతదేశంలో భాగంగా గుర్తించాయి. అంతర్జాతీయ సమాజం గుర్తించినా చైనా తన వాదాన్ని వదలటం లేదు. రెండు శక్తివంతమైన దేశాలు విద్వేషాలు, వివాదాలు వదిలేసి ఒక శాంతియుత మార్గంలో సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.